వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, అభినయ్ దర్శన్. సో రీసెంట్ గా ప్రవీణ్ పాస్టర్ చనిపోయిన తర్వాత అనేక అనుమానాలు ఆయన వ్యక్తం చేశారు. మొత్తానికి మన ఛానల్ కి అయితే తీసుకొచ్చి ఈరోజు ఆయనతో ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నాం. సో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. రైట్. సో మీకు నోటీసులు వచ్చాయా, ఇంకా రాలేదా? పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అయితే నోటీసులు వస్తాయని చెప్పారు, కానీ నాకైతే ఇప్పటి వరకు రాలేదు. ప్రెసెంట్ రాలేదు. సార్ ఏంటి అసలు ప్రవీణ్ పాస్టర్ చనిపోయిన తర్వాత మీరు గాని మీ పాస్టర్స్ అందరూ గాని వాళ్ళ ఫ్యామిలీ వద్దన్నా సరే కావాలని రెచ్చగొట్టి కేసు పెట్టి ఇచ్చే ప్రయత్నం చేశారని చెప్తున్నారు. ఎవరిని రెచ్చగొట్టట్లేదండి. మేము రెచ్చగొట్టట్లేదు. మేము ఏంటంటే ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలని వాటిని క్లారిఫై చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా కూడా పలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఆ సంఘటనా స్థలంలో, ఆయన మరణించినటువంటి సంఘటనా స్థలంలో ఎవరెవరైతే చూశారో ఆ ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా సర్క్యులేట్ అయిపోయి, టోటల్ 2 states కూడా సర్క్యులేట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అనాలిసిస్ చేస్తున్నారు, డీప్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు వాళ్ళ పర్సనల్ వ్యూలో. చూసినప్పుడు ఇది యాక్సిడెంట్ అయి ఉండదు. డాక్టర్స్ కూడా ఇది యాక్సిడెంట్ అయితే కాదు, పెద్ద పెద్ద అడ్వకేట్స్ కూడా ఇది అయితే యాక్సిడెంట్ కాదు, మంచి మేధావులు కూడా అంటున్నారు ఇది యాక్సిడెంట్ అయితే కాదు, దీని వెనకాల వేరే కారణం ఏదైనా ఉండొచ్చు, మర్డర్ అయి ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని ఎవ్రీవన్ యూస్ టు స్పీక్ లైక్ దట్ ఓన్లీ. ఆ రోజు యాక్సిడెంట్ కాదన్నారు, తర్వాత సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అయిన తర్వాత అసలు ప్రవీణ్ గారే కాదంటున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద ఆయన కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర బైక్ లో వెళ్తున్నట్టుగా ఒక ఫుటేజ్ తీశారు. సెకండ్ ఫుటేజ్ ఏంటి, ఎక్కడైతే ప్రమాదం జరిగింది, ఆయన మరణించాడో ఆ రోడ్ మీద అదే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లో వెళ్తూ నైట్ టైం పడిపోయినట్టుగా అక్కడ డస్ట్ రిలీజ్ అయినట్టుగా చూపించారు. ఈ రెండు ఫుటేజెస్ తీశారు. ఈ రెండు ఫుటేజెస్ లో మాకున్నటువంటి డౌట్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫేస్ ఎక్కడ కూడా రికగ్నైజ్ చేయడానికి వీలు లేకుండా చీకటి ఒకటి, హెల్మెట్, మాస్క్ ఒకటి కవర్ చేస్తుంది. రెండో డౌట్ ఏంటంటే, రాయల్ ఎన్ఫీల్డ్ చాలా హైట్ గా ఉంటుంది. ఆ బండి మీద నేను కూర్చుంటే కూడా నా హైట్ 5'7", నేను ఆ బండి మీద కూర్చుంటే కాళ్ళు అందవు కిందికి, ఇలా పెట్టాలి కాళ్ళు, టో మీద అయితే అందుతాయి, ఫుల్ గా కాళ్ళు అయితే ఫుట్ పెట్టలేం. అలాంటిది ప్రవీణ్ పగడాల గారు కూడా 5.7, 5.8 హైట్, నార్మల్ హైట్ ఆయన కూడా, నా హైట్ ఉంటారు. కానీ ఆ టోల్ ప్లాజా దగ్గర, కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర ఫుటేజ్ తీసుకుంటే క్లియర్ గా ఆ మనిషి ఎవరైతే ఆ బండి మీద ఉన్నాడో ఫుట్ కంప్లీట్ గా ఫ్లోర్ మీద, రోడ్ మీద ఫుట్ ఇలా పెట్టడం కాకుండా ఇంకా లెగ్ ఇలా బెండ్ చేసుకొని ఉన్నాడు. అంటే అతను చాలా హైట్ ఉన్నాడు, అంటే 6.1 ఉండొచ్చు, లేదా 6.2 కూడా ఉండొచ్చు. దీన్ని బట్టి అక్కడ ప్రవీణ్ పగడాల గారు కాదు అన్నటువంటి అనుమానం ఉంది. ఇక రెండవ ఫుటేజ్ లో చూస్తే అది కంప్లీట్ చీకటి, అక్కడ అసలు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అని కూడా రికగ్నైజ్ చేసేలాగా లేదు. ఇక మనిషి అయితే పూర్తి కనిపించట్లే. ఇప్పుడు జనాలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే సార్, ఫస్ట్ ఏమో అసలు యాక్సిడెంటే కాదన్నారు, మర్డర్ అన్నారు. సరే, వాళ్ళకి అనుమానాలు ఉండడంలో తప్పలేదు ఒప్పుకోవచ్చు. కానీ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అవ్వడం, అందులోకి అతను డ్రింక్ చేస్తున్న ఫుటేజెస్ రిలీజ్ అవ్వడం, సో అంటే ఇది వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, అంటే ఈ పాస్టర్ ఎక్కడ తాగడానికి రిపోర్ట్ వస్తుందని చెప్పేసి వీళ్ళకి అంటే మళ్ళీ ఒక క్రైస్తవ సమాజానికి మొత్తం కూడా ఇది అవమానంగా ఉంటదని చెప్పేసి దానికోసం అసలు ప్రవీణ్ పాస్టర్ కాదనే అని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒకటి క్లారిటీ ఇస్తాను. ఎక్కడ ఆయన క్రేజ్ పోతుందో, ఆయన డిగ్రేడ్ అవుతాడో అని కాదు, ఎవరైతే ఈ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ ఫుటేజ్ తీయటం అంతా కూడా, వీళ్ళు ఆల్రెడీ భౌతికంగా ఆయన చనిపోయాడు, ఆయన లేడు. ఏ రకంగా అయినా సరే చనిపోయాడు, మనిషి అయితే లేడు. శారీరకంగా హీ వాజ్ డెడ్, ఆయన ఎక్స్పైర్ అయిపోయాడు. ఇప్పుడు ప్రజలందరి మనసులో, క్రైస్తవుల మనసులో ఆయన ఉన్నాడు. ప్రవీణ్ పగడాల అంటే ఆయన మీద ఉన్నటువంటి ఒక స్టాంప్ ఏంటంటే మంచి వ్యక్తి, లక్షల మందికి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి, అలా బ్రతకాలి, అలా సేవ చేయాలి, ఆయనలా జీవించాలన్నటువంటి ఒక గుడ్ సైడ్ మార్క్ ఉంది ఆయన మీద. కాకపోతే ప్రజల మనసులో కూడా మానసికంగా కూడా ఆయన చంపేయాలని, ఆయన్ని కంప్లీట్ గా డిగ్రేడ్ చేసేసి, ప్రవీణ్ పగడాల అంటే హిస్టరీలో, చరిత్రలో ఆయన ఒక తాగుబోతుగా చిత్రీకరించేసి, ఆయన ద్వారా లక్షల మంది ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే అయ్యారో వాళ్ళందరూ కూడా ఇలాంటోడి మాటలు మేమిన్నామని చెప్పి కంప్లీట్ గా ఆయన నుంచి బ్యాక్ స్టెప్ తీసుకోవడమే కాకుండా క్రిస్టియానిటీ గురించి కూడా వెళ్ళిపోవటానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రయత్నాలన్నీ కూడా ఎవరో కుట్ర పని చేస్తున్నారు. అందుకే అక్కడ ప్రవీణ్ పగడాల గారు కాదు అనడానికి కూడా ఎన్నో డీటెయిల్డ్ గా మేము చూపిస్తున్నాం ఫుటేజ్ అన్ని. ఇప్పుడు ప్రవీణ్ మనకి విజువల్ లో ఎక్కడ కూడా హెల్మెట్ తీయలేదు, మాస్క్ తీయలేదు. ఎగ్జాక్ట్లీ. అంటే మీరేమంటారు, అలా తీయలేదు కాబట్టి అంటే అతని ఫేస్ ఎక్కడ తెలిసిపోతుంది నకిలీ ప్రవీణ్ అని చెప్పేసి తీయలేదని మీరు అంటారు, అవునా? అది కాదు. మరి ఫస్ట్ డౌట్ ఏంటంటే,
ప్రవీణ్ పగడాల గారి ఫుటేజ్ తీయాలంటే ఎక్కడ వెతకాలి? చర్చెస్ లో వెతకాలి, లేదా పాస్టర్స్ కి ఫోన్ చేయాలి, లేదా ఆయన రిలేటివ్స్ లో వెతకాలి, లేదా రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్న ఫుటేజ్ వెతకాలి. అసలు ఆయనని వైన్ షాప్ ఫుటేజ్ లో వెతకాల్సిన అవసరం ఏంటి? లిక్కర్ మార్ట్ ఫుటేజ్ వెతకాల్సిన అవసరం ఏంటి? ఆయన తాగుతున్నట్టు గాని తాగుబోతుగా గాని ఎవరైనా చెప్పారా? ఎవరైనా చూసారా? అలాంటి ఎక్స్పీరియన్స్ ఎక్కడ లేదు. గతంలో ఆయన తాగి పడిపోయినట్టు కూడా ఎవరు చెప్పలేదు, ఎవరు చూడలేదు. ఆయన పని అంతా ఏంటంటే సువార్త చేయటం, మీటింగ్స్కి వెళ్ళటం, సెమినార్స్ లో మాట్లాడటం, బైబిల్ కాలేజ్ లో మాట్లాడటం. ఎందుకు ఈ ఫుటేజ్ ఎవరైతే తీస్తున్నారో ఛానల్స్ వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎందుకు వైన్ షాప్స్ లో వెతకాల్సిన అవసరం వచ్చింది? ఇది మా క్వశ్చన్. రెస్టారెంట్స్ లో వెతకచ్చు కదా, లేదంటే హోటల్స్ లో వెతకచ్చు కదా. ముందే పోలీసులకి రిపోర్ట్ ఉందేమో, అంటే అక్కడ పోస్ట్ మార్టం ఇది మాకు చెప్పలేదు కదా. అంటే ప్రెస్ మీట్ లో చెప్పలేదు కానీ ఒకవేళ అనుమానం ఉందేమో, చెక్ చేశారేమో. అనుమానం ఉన్నప్పుడు వాళ్ళు చెప్పాలి కదా. సరే, ఇంకో విషయానికి వస్తే ఇప్పటి వరకు వైన్ షాపుల్లో ఫుటేజ్లు అన్ని తీశారు. అంటే ఇంకా ఆయన ఎక్కడ లేవు ఆయన ఫుటేజెస్. అంటే ఈ మార్గ మధ్యంలో హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఎక్కడ నీళ్లు తాగటానికి ఆగలేదు. సార్, ముందు ఆయన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చినప్పుడు నార్మల్ గా బండి తూలుతుంది, అది వచ్చింది బయటికి. ఓకే, ఈ వైన్స్ కి వెళ్ళింది రాలేదు కదా. సో అంటే ఆయన బండి తూలుతూ వచ్చింది కాబట్టి ఇతను డ్రింక్ చేసాడేమో అని ఆ రకంగా తీసుండొచ్చు కదా బయటికి. ఓకే 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 బాటిల్ కొన్నట్టు చూపించారు, ఎక్కడ తాగాడో చూపించారా? కొన్నాడు తాగుతాడు కదా ఖచ్చితంగా. తాగినట్టుందా ఫుటేజ్? లేదు. సరే, ఒక రోజు ఉదయం ప్రయాణమైనటువంటి వ్యక్తి రాత్రికి డెస్టినీ చేరుకోవాల్సినటువంటి ఆ వ్యక్తి ఎన్నిసార్లు తాగుతాడు? పోనీ మీరు చెప్పండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ఎవరైనా మీకు ఒక ఐడియా అనేది ఉంటది. ఒక వ్యక్తి రోజుకి ఎన్నిసార్లు తాగగలడు? అది కూడా ట్రావెల్ చేయాల్సిన వ్యక్తి, హైవేలో ట్రావెల్ చేయాల్సిన ఒక వ్యక్తి ఎన్ని బాటిల్స్ తాగుతాడు, ఎన్నిసార్లు తాగుతాడు, ఎన్నిసార్లు తాగుతాడు? వీళ్ళు ఎన్నిసార్లు చూపిస్తున్నారు? వైన్ షాప్ లో ఒకసారి, ఇదేంటి ఏలూరు దగ్గర ఒకసారి, ఇవి హైదరాబాద్ లో లిక్కర్ మార్ట్కి వెళ్ళి కొన్నట్టు ఒకసారి. అంటే ఇన్ని చోట్ల కొని ఇన్ని చోట్ల నుంచి తాగుతాడు. అసలు ఏ మనిషి అయినా తాగుతా, ఒక తాగుబోతోడు కూడా డైలీ తాగి తూలి పడిపోయేటోడు, రోడ్ల మీద పడేటోడు కూడా ఇన్నిసార్లు ఒక రోజుకు తాగడు. ఉదయం తాగితే రాత్రి వరకు కైపు ఉంటుంది, రాత్రి తాగితే ఉదయం వరకు ఆ మత్తు దిగదు. అలాంటిది ప్రవీణ్ పగడాల గారు ఒక గొప్ప దైవజనుడు. ఆయన రోజుకి ఇన్నిసార్లు వైన్ కొనుక్కొని ఇన్నిసార్లు తాగుతూ రోడ్డు మీద ప్రయాణం చేస్తాడని ఎలా మేము క్రైస్తవులుగా నమ్ముతాం అనుకున్నారు, నమ్మించాలనుకున్నారు? ప్రవీణ్ పాస్టర్ అసలు అక్కడ ఆయన కాదు, అక్కడ ఆయన కాదు, ఆయన తాగలేదు, ఆయన తాగడు. ఒకవేళ విజువల్ తీసుకొస్తే ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకుంటాం. మాకు వీ హ్యావ్ టు రికగ్నైజ్ హిస్ ఫేస్. ఆయన పర్సన్ గా చూపిస్తే అప్పుడు నమ్ముతాం. మేము చూపించగలిగితే, మేమందరం షౌట్ చేస్తుంది అదే, మేమందరం రిక్వెస్ట్ చేస్తుంది డిపార్ట్మెంట్ ని మొదటి నుంచి కూడా. ఫుటేజ్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఇదే ఒక్క ఫుటేజ్. సరే, ఇంకో డౌట్ అడుగుతాను. ఆయన బాటిల్స్ కొన్నట్టుగా కాదు, రోడ్డు మీద టైర్డ్ అయిపోయాడో, అన్కాన్షియస్ అయిపోయాడో, లేదంటే తాగేస్తున్నాడు అప్పటికే ఆ రోడ్డు మీద ఫుట్పాత్ మీద కూర్చున్నట్టుగా చూపించారు. అంటే ఒక వ్యక్తి ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో అన్ఈజీగా, అన్కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు రోడ్డు మీద ఫుట్పాత్ మీద కూర్చుంటే కనీసం హెల్మెట్ తీయడా? అన్ఈజీగా ఉన్నప్పుడు మాస్క్ తీయడా? ప్రవీణ్ పాస్టర్ భయపడ్డాడేమో ఆయన, ఎవరన్నా చూసి వీడియోలు తీస్తారని. వినండి, రెగ్యులర్ గా చర్చికి వెళ్ళేటువంటి ఒక నార్మల్ వ్యక్తి కూడా సిగరెట్ అలవాటు ఉంటది వాడికి, చర్చికి వెళ్తాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ సిగరెట్ కొనటానికి కూడా 4 సార్లు చెక్ చేసుకుంటాడు. ఎవరైనా ఉన్నాడా, ఎవరైనా చూస్తారేమో, మా చర్చికి వచ్చే వాళ్ళు చూస్తారేమో అని 10 సార్లు చూసుకొని తీసుకొని ఎక్కడికో దూరంగా వెళ్ళి చెట్ల చాటుకో గోడ చాటుకు వెళ్ళి తాగుతాడు, బాత్రూమ్ లోకి వెళ్ళి తాగుతాడు. ఒక నార్మల్ చర్చికి వెళ్ళే బిలీవరే ఇలా చేస్తే ఇంత గొప్ప దైవజనుడు, ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ గా అందరికి తెలుసు ఆయన, అంత రికగ్నైజేషన్ ఉన్నటువంటి వ్యక్తి రోడ్డు మీద చిల్లర వైన్ షాప్కి వెళ్ళి కొంటాడా? మీరు ఆలోచించి ఒకసారి మనము ఈ సైడ్ కూడా ఆలోచించాలి కదా. ఆయన పర్సనాలిటీని బట్టి, ఆయనకున్నటువంటి ఫేమ్ ను బట్టి, ఆయనకున్న పాపులారిటీ, ఆయనకున్న స్టేచర్ ఎలాంటిది, వీటన్నిటిని బట్టి ఆలోచించి చూస్తే ఆ రోడ్డు మీద కొనాల్సినటువంటి అవసరత ఆయనకు లేదు. రెండో విషయం ఏంటంటే, ఒకవేళ ఆయన తాగుతాడే అనుకుందాం, అలవాటు ఉందనుకోండి, అదే విజయవాడలో నోటెల్కి వెళ్ళిపోతాడు, అదే బండిని అక్కడ వదిలేస్తాడు, నోటెల్కి వెళ్ళిపోయి ఒక 10,000 బాయ్కి పడేస్తే ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ తెచ్చి పెడతాడు. కాలు మీద కాలు వేసుకొని ఏసీ వేసుకొని లక్షణంగా తాగొచ్చు, దిగిపోయేంత వరకు అక్కడే పడుకొని ఉదయం లేచి మళ్ళీ బైక్లో వెళ్ళిపోవచ్చు. ఆయన తాగాలి అనుకుంటే, తాగే అలవాటే కనుకుంటే చిల్లర పనులు ఎందుకు చేస్తాడు? రోడ్డు మీద ఎందుకు కూర్చుంటాడు? 3 గంటలట విజయవాడలో పార్క్ లో పడుకున్నాడట. ఆ 3 గంటలు మాత్రం ఏ ఫోటో లేదు, ఏ వీడియో లేదు, ఏ ఫుటేజ్ లేదు. కూర్చున్నది, కొన్నది, తూలేది, పడేది.
ఆ 3 గంటలు పడుకున్నప్పుడు ఎవడు తీయలేదా ఫోటోలు అక్కడ? ఎందుకు అంటే తీయలేదు? ఇప్పుడు తీయలేదు. ఆ 3 గంటలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అడుగుతున్నారా? సీసీ ఫుటేజ్ అడుగుతూ ఫోటోగ్రాఫ్ అడుగుతున్నా. ఎందుకు తీయట్లేదు తెలుసా? ఎవడైనా బుద్ధున్నోడు హెల్మెట్ తో పడుకుంటాడా అని అడుగుతాం కాబట్టి. ఎందుకంటే వీళ్ళు తీసేవన్నీ హెల్మెట్, మాస్క్ ఉన్నవే. అక్కడ మనిషి ప్రవీణ్ పగడాల అయితే కదా, ఆయన బట్టలు ఎవడికో వేసి, ఆయన హెల్మెట్, ఆయన మాస్క్ తీసుకుని ఎవడికో పెట్టి, ఆయన ఫోన్ లాగేసుకుని ఆయన చేతులు వాళ్ళు పెట్టుకొని, ఇదంతా ఒక స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేస్తున్నారండి. అక్కడ ఆయన కాదు. రెండవది, ఒకవేళ ఆయనే కనుక అవుతే అప్పటికే ఆయన్ని కంట్రోల్లోకి తీసుకొని ఎవరో భయపెట్టి, ఎందుకంటే నిన్ను చంపుతామంటే భయపడ్డా ఆయన ఎప్పుడో ప్రిపేర్డ్. నన్ను చంపితే చంపేయండి అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. నాకు థ్రెట్ ఉందని ఓపెన్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఫేస్బుక్ ప్రొఫైల్ ఆయన అప్లోడ్ చేశాడు. ఐ హావ్ థ్రెట్, నన్ను ఎప్పటికైనా చంపుతారు. ఇంకోటి చెప్తాడు ఆయన, నేను అందరిలాగా 2-3 వెంట పెట్టుకుని వెళ్ళను, ఐ గో అలోన్ అంటాడు. నేను ఒక్కనే వెళ్తా అంటాడు. అంత ధైర్యం కలిగిన వ్యక్తిని నిన్ను చంపుతామంటే బెదురుతాడా? భయపడు. ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది. ఈయనకి ఏ వీక్నెస్ ఉందో మరి, ఫ్యామిలీ అంటేనో, వైఫ్ అంటేనో, పిల్లలు అంటేనో, ఏ వీక్నెస్ మీద కొట్టి భయపెట్టి ఆయన కంట్రోల్లోకి తీసుకున్నారు చెప్పలేం కదా. రిమోట్ పట్టుకొని ఆయనకు సంబంధించింది ఈయన ఆడిచ్చి ఉండొచ్చు. నువ్వు అక్కడికి వెళ్ళు, అటు వెళ్ళాలి, బండి ఊగాలి, కింద పడాలి, ఆ రోడ్డు మీద కూర్చోవాలి, పార్క్ లో పడుకోవాలి, చెప్పారేమో కంట్రోల్లోకి తీసుకొని. రైట్ సార్, చెప్పలేం కదా. మీరు చెప్పినట్టే నేను అనుకుంటా, బండి ఊగడం ఇవన్నీ కూడా చెప్పి చేయించారేమో. ఓకే. అంటే ఏ వ్యక్తి కూడా వెళ్తున్న లారీ కిందకి వెళ్ళి స్టంట్ చేస్తాడని నేనైతే అనుకోవట్లేదు సార్. నిన్న ఒక వీడియో రిలీజ్ అయింది, మీరు చూసారా? చూసాను. లారీ దగ్గరికి వెళ్ళి, టైర్ దగ్గర వరకు వెళ్ళి ఎవడో స్టంట్ చేయడు సార్, ప్రాణాల మీద తెచ్చుకునే అంత. లేదంటే అది కూడా మీరు స్క్రిప్టెడ్ అంటారు. అక్కడ కూడా ఒక లారీని పెట్టారు, కావాలని ముందే చెప్పి ఆ లారీ కిందకి వెళ్ళమని చెప్పి ఎవరన్నా చెప్తారా సార్? ఒకటి చెప్పనా, అంటే గతంలో ఒక ఇందిరాగాంధీ గారిని చంపినది కానీ ఇంకోటి ఎలా చేశారు? బెల్ట్ బాంబులు పెట్టుకుంటున్నారు, వాళ్ళు కూడా ఆహుతి అయిపోతున్నారు కదా. ఎందుకు అవుతున్నారు? వాళ్ళు చచ్చిపోతూ శత్రువుని కూడా చంప, అంటే వాళ్ళు ఎవరైతే డబ్బు తీసుకున్నారో ఆ డబ్బుని కుటుంబానికి అందజేయాలని చెప్పి, ఎదుటోడు నేను చచ్చిపోయినా పర్లేదు, నా కుటుంబం హ్యాపీగా ఉండాలంటే, చచ్చిపోయినా పర్లేదు అని చెప్పి ఇలాంటి దాంట్లో దిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. అలా జరిగి ఉండొచ్చు కదా. ఇదంతా ఒక్క వ్యక్తి మీద ఉన్నటువంటి కక్ష, ద్వేషము అని అనటం లేదు. టోటల్ క్రిస్టియన్ కమ్యూనిటీని అంతా కూడా డైవర్ట్ చేయటానికి జరిగినటువంటి ప్రయత్నం అని అనుమానాలు మాత్రం మాకు. క్రిస్టియన్ లీడర్స్ తో పోల్చుకుంటే, క్రిస్టియన్ పాస్టర్ లో చూసుకుంటే, ఇతని కన్నా పెద్ద పెద్ద పేర్లు ఉన్న పాస్టర్లు ఉన్నారు సార్. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వ్యాఖ్యలు చేసిన పాస్టర్స్ చాలా మంది. ఎందుకు టార్గెట్ చేయాలనుకుంటున్నా, అదే చెప్పబోతున్నా. చాలా మంది ఇతనికంటే పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు. వాళ్ళందరూ చేసేది ఏంటంటే బైబిల్ ని బోధిస్తారు. ప్రవీణ్ పగడాలు గారు ఏం చేసేవాళ్ళంటే, ఇతర దేవుళ్ళని, ఇతర మత గ్రంథాలని, ఇతర సిద్ధాంతాల కోసం, మీ గ్రంథాల్లో ఇలా ఉన్నాయి కాబట్టి అది అబద్ధం, మా గ్రంథంలో ఇలా ఉంది, ఇది నిజం, మీ దేవుడు అలా ఉన్నాడు, అది నిజం కాదు, ఆయన రాజు, ఆయన దేవుడు కాదు, యేసుక్రీస్తు నిజమైంది అని ప్రతిదీ కూడా టాలీ చేస్తూ ఇతర మత గ్రంథాలని, ఇతర దేవుళ్ళని మాట్లాడినప్పుడు అవతల వాళ్ళకి ఒక తక్కువ భావన వచ్చి భావోద్వేగానికి గురైపోయి చాలా కోప్పడే వాళ్ళు, చాలా వాళ్ళు కోపాన్ని వ్యక్తపరిచే వాళ్ళు. ఇలా మిస్టేక్ అయితే మిస్టేకే. ప్రవీణ్ పగడాల గారే కాదు, నేను మాట్లాడినా కూడా తప్పే. నా సిద్ధాంతం ఏంటంటే, నా సిద్ధాంతమే కదా, రానున్న రోజుల్లో పాస్టర్లు ఎవరెవరైతే ఇతర గ్రంథాలని, ఇతర దేవుళ్ళ కోసం మాట్లాడతారో మనం వాళ్ళని కించపరిచి మాట్లాడాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకంటే మన గ్రంథం మనం గొప్పగా చెప్పుకుందాం, మన దేవుని మనం గొప్పగా ప్రకటించుకుందాం, తప్పులేదు. అది మనకు స్వతంత్రం ఇచ్చినటువంటి, మన రాజ్యాంగం కల్పించినటువంటి స్వతంత్రం, మనకు ఫ్రీడమ్ ఉంది, హక్కు ఉంది, అర్హత ఉంది. కానీ ఇతరుల నమ్మకాన్ని, ఇతరుల మతాలని, ఇతరుల దేవుళ్ళని మనం తక్కువ చేసి మాట్లాడడం సబబు కాదు, కరెక్ట్ కూడా కాదు. ఎవరైనా ఒక వ్యక్తిని మూగోడు ఉంటాడు, అరే మూగోడు అంటేనే కోపం వస్తుంది. ఒక నమ్మకాన్ని మనము ఎప్పుడు కూడా విమర్శించినప్పుడు అవతల వాడికి కోపం వస్తుంది ఫస్ట్. కాబట్టి ఈ విమర్శలు అనేది కూడా కరెక్ట్ కాదు. ప్రవీణ్ పగడాల గారు గొప్ప వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. కానీ ఆయన అర్థమయ్యేలాగా చెప్పి, దేవుడు అంటే దేవుని యొక్క ఔన్నత్యాన్ని, నిజమైన దేవుడి యొక్క విలువలు ఎలా ఉంటాయి, నిజమైన దేవుడు అంటే ఎలా ఉంటాడని చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన. కాకపోతే చాలా మంది ఆయన మీద పగ పెట్టేసుకున్నారు. మీరు అన్నట్టుగా పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు కదా, మరి వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయాలి, ఇది ఎందుకు టార్గెట్ చేస్తారు? దీనికే కారణం ఇదే. ఇందుకే అంటే ఉన్న వాళ్ళలో ఈయన మాత్రమే జ్ఞాని, అందుకని ఇతన్ని టార్గెట్ చేశారు. ఇతర మతాల మీద ఈయనకున్నంత జ్ఞానం ఇంకెవరికి లేదు. మా క్రిస్టియన్ కమ్యూనిటీలో ఏ పాస్టర్స్ తో చూసుకున్నా సరే ఈయన మాత్రమే అంత జ్ఞానంగా, చక్కగా, ఒక ఇన్డెప్త్ డీటెయిల్డ్ గా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి ఈయనే. రైట్ సార్. అయితే మీ పాస్టర్స్ అందరూ కూడా ఫైట్ చేస్తున్నారు, ఓకే రైట్, ఓకే, జస్టిస్ కోసం. మీరు ఎందుకంటే ఒక షమి అనే ఒక వ్యక్తి బహిరంగంగా చెప్పినట్టున్నాడు కదా. ఏం చెప్పాడు?
ప్రవీణ్ పాస్టర్ ని చంపేస్తాను షమీగా చెప్పింది. మరెవరు? ఒక వ్యక్తి చెప్పాడు, ఆ వర్గానికి సంబంధించినట్టు ఒక పెద్ద ఆయన చెప్పాడు. అది కూడా ఆ ఇష్యూ కూడా క్లియర్ అయిపోయింది. ఈయన వాళ్ళ వర్గానికి సంబంధించి వారి మతానికి సంబంధించి ఏదో విషయంలో ఈయన కొంచెం అదుపు తప్పి మాట్లాడారని, వారికి అపార్థం అయిపోయి బాధపడి వాళ్ళ భావోద్వేగాలు మనోభావానికి గురైపోయి వాళ్ళు భావోద్వేగానికి గురైపోయి కోపముతో నిన్ను చంపేస్తాం, నీ నాలుగు కోసేస్తాము, చాలా క్రూయల్ గా మాట్లాడు, చాలా హార్ష్ గా మాట్లాడారు చంపేస్తామని. అప్పుడే ఈయన పోస్ట్ పెట్టారు, నాకు ప్రాణహాని ఉంది అని. ఈయన మరణించడానికంటే ముందు దాదాపుగా 1 month క్రితం ఇది జరిగింది. అయితే ఇమీడియట్ గా వారు బాధపడినటువంటి విధానాన్ని చూసి ప్రవీణ్ పగడాల గారు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద సోషల్ మీడియా వేదికగా సారీ చెప్పాడు, వాళ్ళకి క్షమాపణ అడిగారు. వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి మేము క్షమించేశాం, క్షమాపణ అడిగారు, మాకు చాలు. వాళ్ళు కోరింది కూడా ఏంటంటే వారం లోపల క్షమాపణ చెప్పకపోతే మేము ఇవి చేస్తామన్నారు తప్ప మాకు క్షమాపణ కూడా వద్దు అని వాళ్ళు అనలేదు. వాళ్ళు క్షమాపణ కోరారు, ఈయన క్షమాపణ అడిగారు, వాళ్ళు క్షమించేశారు, అంతతో క్లియర్ అయిపోయింది. సో వాళ్ళ మీద ఎలాంటి అనుమానాలు కానీ లేవు. అంటే ఒకవేళ ఉన్నా గానీ మీరు మాట్లాడరా? అనుమానాలు లేవు వాళ్ళ మీద. ఎందుకు లేవు? మాకు వాళ్ళ మీదనే కాదు, ఎవరి మీద పర్టికులర్ గా పలానా పర్సన్ అని కానీ పలానా వర్గం అని కానీ. అంటే ఇప్పుడు కొంతమంది సోకాల్ పేర్లు వస్తున్నాయి బయటికి, అమరా ప్రసాద్ అని, లలిత్ కుమార్ గాని, నెక్స్ట్ కరుణాకర్. నేనైతే ఎవరి పేర్లు చెప్పలేదు ఇప్పటి వరకు. అనుమానాలు ఉన్నాయా? నాకు ఎవరి మీద అనుమానం లేదు. పర్టికులర్ గా పలానా కరుణాకరో అమరా ప్రసాదో లేదంటే లలిత్ కుమార్ ఎవరి మీద నాకు అనుమానం ఛాన్సే లేదు. ఎందుకంటే ఒకటే ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, గతంలో అంటే మీరు పుట్టిన సంవత్సరం నాకు తెలియదు, చరిత్రని కనుక తీసుకుంటే 100 సంవత్సరాల చరిత్రను వెనక్కి తవ్వితే ఏ క్రైస్తవుడు, ఏ క్రైస్తవ వర్గం, ఏ పాస్టర్లు ఎవరిని హతమార్చినట్టుగా చరిత్ర లేదు. ఏ వర్గపు ప్రజల్ని, ఏ మతపు ప్రజల్ని చంపినట్టుగా చరిత్ర లేదు. ఎవరిని హింసించినట్టుగా, వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టుగా చరిత్ర లేదు. గతంలో నుంచి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా క్రైస్తవులు చంపబడుతున్నారు, మిషనరీస్ చంపబడ్డారు, పాస్టర్లు చంపబడ్డారు. ఇలానే జరుగుతున్నాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి తప్ప క్రైస్తవులు ఎవరిని చంపింది లేదు దేవుని పేరు చెప్పి. కాబట్టి చూసుకోండి హిస్టరీ. దేవుని పేరు చెప్పి సువార్త చేయొచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ, అది మా హక్కు. సువార్త చేయడానికి వెళ్ళినప్పుడే కదా సార్ ఇలాంటి సంఘటనలన్నీ కూడా జరుగుతున్నాయి. సువార్త చెప్తున్నాను తప్ప ఎవరిని బలవంతంగా మార్చడం లేదే. ఇప్పుడు నేను మీకు నా యేసు ప్రభువుని చెప్పొచ్చు, నాకు ఇష్టం లేదంటే నేను మానేయాలి. ఇష్టం లేదన్నా చెప్పడం తప్పు, నాకు వద్దు అన్నా చెప్పడం తప్పు, నా ఇంటికి రావద్దు అన్నా వచ్చి చెప్పడం తప్పు. అంతే తప్ప ఇనిషియేట్ గా తీసుకొని నేను చెప్పడం ప్రారంభించినప్పుడు మీరు ఇంట్రెస్టెడ్ గా వింటే నో ప్రాబ్లం, నేను చెప్పొచ్చు, అది నా హక్కు. వద్దు అన్న చోట చెప్పకూడదు. అంటే మీ పాస్టర్స్ అందరూ క్రిస్టియానిటీని మాత్రమే ఇచ్చేసి అక్కడ వాళ్ళపైన అనుమానాలు వ్యక్తం చేస్తారు. అంటే ఇతర మతాల సపోర్ట్ కూడా తీసుకోవచ్చు కదా, ఒక ప్రవీణ్ పాస్టర్ గురించి హిందూస్ గానీ ముస్లిమ్స్ గానీ. ఆ కోణంలో ఎందుకు వెళ్ళట్లేదు?